పాకిస్తాన్ లో జరిగింది జస్ట్ ఏ రెగ్యులర్ మిలిటరీ టేక్ ఓవర్ కాదు. షెహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ ఆర్టికల్ 243 ని సవరించి జనరల్ ఆసిం మునీర్ ను సుప్రీం లీడర్ చేసింది. గతంలో అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్ తుపాకీతో అధికారాన్ని లాక్కుంటే ఈసారి రాజ్యాంగాన్ని మార్చి ఆసిం మునీర్ అధికారాన్ని లీగలైజ్ చేశారు. ఇప్పుడు పాక్ లో ప్రైమ్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ కి సహాయకుడిలా మారిపోయారు. ఇక మునీర్ దేశంలో సర్వోన్నతుడుగా మారారు. ఈ కొత్త చట్టం ద్వారా 5 స్టార్ జనరల్స్ కు చట్టపరమైన చర్యల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. మునీర్ కాన్స్పిరసీ చాలా డేంజరస్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దేశంలో 2 సమాంతర పాలనలు ఏర్పడతాయి. ఒకటి సివిల్ గవర్నమెంట్, రెండోది ఆర్మీ. బట్ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆర్మీదే అవుతుంది. ఇంతకు ముందు ప్రెసిడెంట్ కి ఉన్న సుప్రీం కమాండర్ హోదాను రద్దు చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోరెన్సిక్ కు ఆధారాలు మారుతున్నాయి. ఇది దేశానికి కాకుండా ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చేలా ఉంది. ఈ పవర్ మునీర్ ను మరింత పవర్ఫుల్ గా చేస్తుంది. అణ్వాయుధాలపై, ముఖ్యంగా నావీ కింద ఉండే సెకండ్ స్ట్రెక్స్ మిసైల్స్ పై కూడా కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్మీ కిందకే వస్తుంది. ఇది నావీ, ఎయిర్ ఫోర్స్ లో చీలికలకు దారితీసి సమస్యలు పెంచడం గ్యారంటీ. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం ఇప్పుడు కంప్లీట్ గా ఆర్మీ బూట్ల కిందకి వెళ్లిపోయింది.